మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూలై నెల తులరాశి ఫలితాలు. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవిత యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, విద్య యోగం, మరి వీళ్ళు ఎంతో విధానాలుగా కష్టపడుకుంటూ విద్య అనేది కంప్లీట్ చేస్తారు. కానీ విద్య ఎంత పూర్తి చేసినా కూడా వీళ్ళ మైండ్కి ఒక్కొక్క టైంలోకి ఎక్కక మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు, కుటుంబంలో ఉండాల్సిన కొన్ని సమస్యలు వలన, లేదు వాళ్ళ పేరు బలంలో చూసుకుంటే వాళ్ళకి ఒక భయము, ఆందోళన, దీన్ని మనం సాధిస్తాము, దీన్ని మనం చదవగలుగుతాము అన్న ఒక పట్టుదల అనేది ఇలా మైండ్లో అనేది నుంచి కొంచెం పక్కకు పోతుంటుంది. ఒక్కొక్క టైంలో ఒకటి సాధించాలనుకొని దాని గురించి ఎంతో కష్టపడి సాధిస్తారు. మరి ఒక్కొక్క టైంలో సాధించాలనుకుంటారు, దాన్ని సాధించలేకపోతుంటారు. మరి అది ఎందువల్ల? కాబట్టి వీళ్ళ పేరు బలంలో చూసుకుంటే ప్రజాఘోష అంటే ప్రజల దిష్టి ఎక్కువగా కనబడుతుంది. ప్రజలలో చాలామంది ప్రజలకి హెల్ప్ చేయాలని చాలామందికి ఆశ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళు చేసిన ఒక మంచి చెడులు పనులు బట్టి వాళ్ళు కొంచెం దూరం అయిపోతుంటారు. ఈ తులరాశి వాళ్ళు అలా కాదు. మంచి చేసినా వెళ్తారు, చెడు చేసినా వెళ్తారు, మంచి ముంచినా వెళ్తారు, మనిషిని కొట్టినా మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఇలా మనస్తత్వంలో చిన్న పిల్లల మనస్తత్వం అంటే ఎలాంటిది మైండ్లో పెట్టుకొని దాని గురించి ఎక్కువగా థింకింగ్ చేసి టైం వేస్ట్ చేసుకోవటం కన్నా దాన్ని మతిమరిచి కొత్త లైఫ్ వీళ్ళు ప్రారంభం చేస్తారు. అలాంటి మైండ్ కలిగిన వాళ్ళు మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ నెలలో అద్భుతమైన విజయాలు కొన్ని రాబోతున్నాయి. 21 నుంచి ఇలా యోగము, స్థానప్రాప్తి యోగం అనేది ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. అంటే ఒక ఇల్లు కొనటం కానీ, ఇల్లు పెద్దవాళ్ళ తరపు నుంచి ఒక ఇల్లు రావటం కానీ, అలాంటి యోగం అనేది ఇలా జాతక యోగాన్ని బట్టి అతి దగ్గరలోనే అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పని అయినా కానీ తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇలా జాతక పట్ల చూసుకుంటే కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవు, నవగ్రహాలు కొన్ని అనుకూలంగా లేదు. ఆ నవగ్రహాల వలన వీళ్ళు ఏ కార్యక్రమైనా కానీ చేతికాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. మరి ఇలా జీవిత యోగాన్ని పెట్టి చూసుకుంటే కొంత సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి. మరి వీళ్ళు ముఖ్యంగా చదువు గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. కాబట్టి పెద్దవాళ్ళ ఆస్తులు అనేది పెద్దగా వీళ్ళకి ఎక్కువగా రావు. సొంత కష్టం, సొంత హెల్పింగే. కాబట్టి ఏరియా వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అంటే కొద్దో గొప్ప కొంచెం హెల్పింగ్ చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి అలాంటి మంచి హృదయము, మంచి ఆలోచన కలిగిన వాళ్ళకి ఆ భగవంతుడు అనేది వాళ్ళకి మంచి చేస్తాడు. కొన్నాళ్ళు వెన్నెలా, కొన్నాళ్ళు చీకటి అన్నాడు. కానీ భగవంతుడు మనకి అన్ని విధానాలుగా పగులు పెడితే బాగోదు కదా, మరి అన్ని విధానాలుగా రాత్రి పెడితే బాగోదు కదా. అందువల్ల మనకున్న 24 గంటల టయాలలో 12 గంటల సేపు రాత్రి, 12 గంటల సేపు పగులు మనకి రోజుకి పెడుతుంటారు. అదే విధంగా ఇలా జీవితంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు కొన్ని ముందుకు ఎదురవుతాయి, కొన్ని చెడు కార్యక్రమాలు కూడా ఎదురవుతాయి. ఈ అన్ని కార్యక్రమాలని వీళ్ళు పోరాటం చేసుకుంటూ, నడుచుకుంటూ, పోరాడుకుంటూ, కష్టపడుకుంటూ వచ్చిన వాళ్ళకి తప్పకుండా భగవంతుడు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశాలు అనేది వీళ్ళకి ఎదురవుతాయి. ఇలా శత్రువు కూడా మిత్రువు అయిపోతాడు. ఎందువల్ల అంటే ఒక శత్రువుని చూస్తే ఎవరికైనా కానీ, ఏ రాశి వాళ్ళకైనా కానీ ఒక శత్రువుని చూస్తే వాడు మనల్ని కొట్టారా అంటే అబ్బా మనల్ని కొట్టాడు, మనం ఎప్పుడైనా వాడిని కొట్టాలి అన్న ఒక ఆలోచన వస్తుంది. కానీ ఈ తులరాశి వాళ్ళకి అలా ఉండదు. కొట్టినా ప్రేమిస్తాడు, తిట్టినా ప్రేమిస్తాడు,
కాబట్టి అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే గట్టిగా బెదిరించారనుకోండి, అబ్బో ఎందుకని పక్కకు పోతారు. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే వీళ్ళకి 5 గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవు. దాంట్లో ఇప్పుడు శనిగ్రహ, రావు, కేతువులు కొన్ని తగ్గిపోయినాయి. దాంట్లో 3 గ్రహాలు కొన్ని తగ్గిన తర్వాత 6 గ్రహాలు వీళ్ళని కొంచెం డిస్టర్బెంట్ చేస్తుంటాయి. మరి ఈ 6 గ్రహాలకి శాంతం చేసుకోవాలి. ఈ 6 గ్రహాలకి శాంతం చేసినట్టుకైతే తప్పకుండా వీళ్ళకి మంచి యోగము, మంచి అదృష్ట యోగము రాబోతుంది. మరి రాజకీయంలో కూడా కొత్త కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి వీళ్ళకి వ్యవసాయంలో కూడా నూతన పంటలు కానీ, నూతన పనులు కానీ, అలాంటి విషయాల్లో కూడా అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు పడ్డ సమస్య ఏది, బ్యాంకు సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్యలో కొంచెం విడాకులు సమస్యలు కానీ, సమస్యలతో వీళ్ళు సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది కొంచెం రాబోతుంది. అలాంటి మంచి అవకాశం అనేది వీళ్ళకి ఈ నెల 21 నుంచి మొదలయ్యే మార్గాలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు మంగళవారం రోజున వీళ్ళ చేతుకుంటా అప్పు ఇవ్వటం కానీ, అప్పు తెచ్చుకోవటం కానీ, వీళ్ళకి కొంత సెంటిమెంట్లు ఉంటాయి కొంతమందికి. కాబట్టి వీళ్ళకి మంగళవారం రోజున వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా మంగళవారం రోజు చేయాలి. ఆ మంగళవారం రోజు చేసినట్టుకైతే అష్ట ఐశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి వీళ్ళకి తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి వీళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో పూజలు చేయించుకొని, ఎన్నో గుళ్ళకి వెళ్ళి, ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడికి పోయినా కూడా, ఎన్ని పూజా బలాలు చేసినా కూడా ఏది వీళ్ళకి సెట్టు కాకోకుండా అయిపోతుంటుంది. దాని ఎందువల్ల, ఒకటి కర్మఫలం ఒకటి ఉంటుంది, ఒకటి గ్రహ ఫలం ఒకటి ఉంటుంది, మూడోది శాతబడి చెడు ప్రయోగం అంటారు, దిష్టి ప్రయోగం అంటారు. ఇలాంటి ఈ ప్రయోగాల వల్ల వీళ్ళు ఎదగకుండా, ముందడుగు వేయకోకుండా రోజుకి వెనక్కే పోతుంటారు కానీ ముందుకు పోకోకుండా అయిపోతుంటుంది. ఒక 4 రోజులు ముందడుగు వేశారనుకోండి, ఒక 5 రోజులు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు 1,00,000 రూపాయలు సంపాదించారనుకోండి, ఆ 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యేంత వరకు వీళ్ళకి మళ్ళీ ఇంక ఏరియా పని దొరకదు. అలాగా ఎన్నో విధానాలుగా ఎన్నో కష్టాలు పడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది కూడా చూసి జాతక చక్ర కుండలి వేసి చూసి చెప్పగలుగుతాం. ఓం నమః శివాయ.